హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో పింఛన్దారులకి ముఖ్య గమనిక అండి. జనవరి నెల పింఛన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద అర్హులైన వారికి ప్రతి నెల పింఛన్లు అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ ఏపీ ప్రభుత్వం పింఛన్లు అయితే అందిస్తుంది. లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీన గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ అయితే చేస్తుందండి. ఈ క్రమంలో జనవరి 2026 పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది. జనవరి నెల పింఛన్ను జనవరి 1వ తేదీ కాకుండా ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 31వ తేదీనే అందిస్తున్నట్లు మనకైతే సమాచారం అందింది. జనవరి 1కి బదులుగా డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించనున్నారు. ఎక్కువ మంది లబ్ధిదారులకు డిసెంబర్ 31వ తేదీన పింఛన్ మొత్తాన్ని అందిస్తారనేసి మనకైతే సమాచారం ఉందండి. ఇక జనవరి 1వ తేదీ సెలవు నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. వృద్ధులు, వితంతులకు నెలకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్న వారికి 15,000 రూపాయలు, అలాగే దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడే వారికి నెలకు 10,000 రూపాయలు చొప్పున ఈ పింఛన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. కాబట్టి ఈసారి మనకి డిసెంబర్ 31వ తేదీనే అందరికీ పింఛన్లు రాబోతున్నాయి. కాబట్టి ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్లకుండా పింఛన్లు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాము. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.